చేవెళ్ల ఎమ్మెల్యే కాళే యాదయ్య నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. ఇదే విషయంపై కాళే యాదయ్య కాంగ్రెస్ గూటికి అని ఏదైతే వార్తలు గుప్పుమన్నాయో ఇదే విషయంపైన కాళే యాదయ్య చేవెళ్ల ఎమ్మెల్యే ప్రస్తుతం మనతో ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. తన మాటల్లోనే తెలుసుకుందాము అసలు ఏమంటున్నారు కాళే యాదయ్య అనేది. యాదయ్య గారు నమస్తే అండి. నమస్కారం అండి. యాదయ్య గారు చెప్పండి, నిన్న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు, కాంగ్రెస్ గూటికి కాళే యాదయ్య అంటున్నారు, ఎలా చూస్తారు దీన్ని? అదే మీరు ఏమన్నా అనుకోండి, ఇప్పుడు ముఖ్యమంత్రి దగ్గరికి ఎమ్మెల్యేలు ఎవరైనా పోవచ్చు. డెవలప్మెంట్ యాక్సెప్ట్ లా మరి కాన్స్టిట్యూన్సీ అభివృద్ధి కోసం ఓట్లు వేసిన ప్రజల ఆకాంక్ష తీరాలంటే, వాళ్ళ అభివృద్ధి కొరకు అభివృద్ధిని సాధించాలంటే ముఖ్యమంత్రి గారితో, ప్రధానమంత్రి గారితో, కేంద్ర ప్రభుత్వంతో ఎవరితో పని అయితే వాళ్ళ దగ్గరికి పోవడానికి నాకు ఇలాంటి భేషజాలు లేవు. తప్పకుండా నన్ను గెలిపించిన ప్రజలకు యోగక్షేమాల కోసము, నా నియోజకవర్గం అభివృద్ధి కోసము, మరి ఎక్కడికైనా పోయి నా నియోజకవర్గ అభివృద్ధి కోసం నా నన్ను గెలిపించిన ప్రజల అభిష్టం మేరకు పనిచేయడానికి నేను సిద్ధంగా ఉన్నా. యాదయ్య గారు వరుసగా ఇప్పుడు ఎగ్జామ్ చూడాలంటే ఉదాహరణకు ఖమ్మం భద్రాచలం సంబంధించిన తెల్ల వెంకట్రావు కూడా కలిశారు. నాకు అవన్నీ తెలియదండి. నేను అవన్నీ తెలుసుకొని పోలేదు, నాకు తెలియదు. ఒక ఆయన అంటాడు 7 నంబర్ అంటాడు, ఒక ఆయన అంటాడు 6 నంబర్ అంటాడు. నాకు ఏ నంబర్ తెలియదు. నేను నా నియోజకవర్గ అభివృద్ధి కోసం, నా టీడీపీ నిధుల కోసం, ఎన్ఆర్జీఎస్ నిధుల కోసం పనిచేసిండ్రు. గ్రామాల్లో సర్పంచులు, ఎంపీటీసీలు, మరి లీడర్లు, నాయకులు పనిచేసిరు. వాళ్ళ బిల్స్ కోసం, మరి పనుల మంజూరీ కోసం, అభివృద్ధి కోసం పోవడం జరిగింది. అంటే యాదయ్య గారు గతంలో మీరు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు కాబట్టినే దీనికి బలం చేకూరిందని అనుకోవచ్చు. దేని గురించి? గతంలో మీరు కాంగ్రెస్ పార్టీ నుండే బీఆర్ఎస్ కి వచ్చారు, మళ్ళీ రేవంత్ రెడ్డిని కలవడంతో మళ్ళీ గత కొంతకాలంగా కాంగ్రెస్ పార్టీ గూటికి వెళ్తారు అని, అందుకే బలం చేకూరింది అనుకోవచ్చు మీరు కలవడానికి. నేను ఆ రోజు కూడా నేను టిఆర్ఎస్ గాలిలో నేను కాంగ్రెస్ కి గెలిచిన 2014లో టిఆర్ఎస్ గాలిలో నేను కాంగ్రెస్ కి గెలిచిన. ఆ రోజు కూడా అట్లనే అనుకోవచ్చు కదా వాళ్ళు. ఏది ఏమైనా కూడా నా నియోజకవర్గం అభివృద్ధి కోసం ఎక్కడికైనా నేను నా గెలిపించిన ప్రజల కోసం, నా నియోజకవర్గం అభివృద్ధి కోసం మరి తప్పకుండా పోవాల్సి వస్తుంది, పోతా. మరి నేను ఇంట్లో కూర్చొని ఇంట్లో కూర్చొని జీతం తీసుకోవడానికి లేను. ప్రజలకు సేవ చేయడానికి వచ్చిన కాబట్టి సేవ చేయడానికి ఎంతటి వరకు ఎక్కడి ప్రధానమంత్రి కేంద్ర ప్రభుత్వం దగ్గర దాకా పోవడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నా. ఫైనల్ గా మాత్రం కాళే యాదయ్య గారు కాంగ్రెస్ గూటికి ఏం పోతలేనని డిక్లేర్ చేస్తున్నారు. ఇక మీరు ఏమన్నా అనుకోండి, ఇవన్నీ చేసేది మీ మీడియాతోనే సగం ఇది అవుతుంది. మీడియా ఏమన్నా సృష్టిస్తుంది కాబట్టి ఒక ఆయన అంటాడు ఈ 7 నంబర్ అంటాడు, 6 నంబర్ అంటాడు, అందరు చెప్పి పోతున్నారు. యాదయ్య గారు మేము మీడియా సృష్టి ఏం లేదు, మీరు కలవండి, మేము ఈజీగా ఏం రాయట్లేదు. థ్యాంక్ యూ. మేము మీడియా అంటే మాకు ప్రత్యేక గౌరవం.